ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః లోకమాత పార్వతీ పరమ శ్రీరవత భద్రగా నమో నమః. ఇప్పుడు చూస్తున్నాం కదా, మన వైసీపీ వాళ్ళది ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే, జూన్ 9వ తేదీ విశాఖ తీరంలోన ప్రమాణ స్వీకారం. మన నిరబద్ధుడు అనుకుంటే ఏం చేస్తాడు, ముందు చూస్తున్నానా ప్రమాణ స్వీకారం అవుతుందో మీ జీవితాలకి చీకటి రోజులు వస్తా అన్నీ అర్థమవుతుంది. ఎందుకంటే ధర్మం నడుస్తుందని ఇప్పుడు ఏది ఇచ్చినా ఆయనకే తిరిగిస్తాడు. మన ఆయన భూమి మీద బతకాలన్న ధర్మంతో నిజాయితీతో ఉంటేనే ఈ భూమి మీద నూకులు ఉంటాయి. ఇది వీరభద్ర నువ్వు ఇంతకుముందు నువ్వు అనుకుని జరిగిండొచ్చు. వెంకటేశ్వరం శాంతిమూర్తి కలిగాని పాలించినాడు, కానీ కొట్లేదు తిట్టలేదు కాబట్టి ఇట్లా తయారైనాం. స్త్రీలు పురుషులు యువతి యువకులు రాజకీయ నాయకులు ఇట్లా తయారై కలిగాని భ్రష్టపరిస్తుంటే ఆ లక్ష్మీనరసింహ స్వామి, ఆ సాక్షాత్ పరమశివుడు అందరూ నిర్ణయించి వీరభద్రుని రూపంలో ఉరుకుందిరాని స్వామి వచ్చినారు. రా నాయన, ఇప్పుడు అర్థమవుతుంది మీకు ముందు ఇప్పుడు ఆడపిల్లలు గతి తప్పి లయ తప్పినారు, వాళ్ళకి భద్రకాళి మాత వచ్చింది. ముందుకు అర్థమవుతారా నాయన మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. పవిత్ర జయదాంది ఒక చిన్న కర్మ సిద్ధాంతానికి ఇది ఒకరి జీవితాలు నాశనం చేసి ఒకరి ఆనందం పొందాలంటే ఆ జీవితాలు ఉన్నిస్తాడు మన ఆయన. ఒకరి కకృతి పడి తన భార్య పిల్లలను కూడా, తను నమ్ముకున్న భార్య పిల్లలను కూడా వదిలి పరశ్రీ వ్యామోహంతో ఎంత దిగజారిపోయినాడో విలువలు చూపించినాడు చంద్రకాంత్. ఇటువంటి వాళ్ళు ఇట్లా కలప మొక్కలు ఉంటావా? దీన్ని ప్రేమను పేరు పెట్టే మూర్ఖులకి అర్థం కావాలా. ప్రేమ కాదు, అది కామం. దీన్ని ప్రేమని పేరు పెట్టద్దండి. యువకులు కూడా ప్రేమ గీమని మాట్లాడద్దండి. కామంతో మీకు ఆకర్షణతో కామం పుడుతుంటుంది, ప్రేమ పుట్టడంలే. ప్రేమ అంటే తల్లిదండ్రులు ప్రేమించు, ప్రేమ అంటే గురువుని ప్రేమించు, ప్రేమ అంటే సమాజాన్ని ప్రేమించు, పెళ్ళిన తర్వాత భార్యను ప్రేమించు, తర్వాత నీకు పుట్టివే పిల్లల్ని ప్రేమించి సమాజానికి నువ్వు ఎంతవరకు చేసే ప్రేమతో సమాజానికి ఒక మంచి భవిష్యత్తు పిల్లల్ని అంది. అవసరమైతే సేవ చేసుకో, అవసరమైతే ఇతరులకు సాయం చేయి. ఇది ప్రేమతో రా అంటారు. రా నాన్న, ఇప్పుడు నాన్నకు ప్రేమతో అమ్మకు ప్రేమతో అంటారు, కానీ కామంతో అంటారు. రా, కామాన్ని ఆకర్షణతో వచ్చిందే, స్త్రీ పురుషుల ఆకర్షణతో వచ్చింది కామం. ఆ కామంని ప్రేమ అని పేరు పెట్టారు. పిచ్చి పిచ్చి మాటలు వద్దురా నాన్న. ఈ సినిమాలన్నీ ఇది చేసి కామం అని వచ్చేసింది. ప్రేమ అని స్వచ్ఛమైన పదాన్ని వాడుతున్నారు. ఇప్పుడు పవిత్ర జయరామ్ది చంద్రకాంత్ది ప్రేమారా కామంతో వయసు అదుపు లేకుండా విడిగా తయారయ్యి అట్లా తయారయ్యారు. చేతికి వచ్చిన కొడుకు బిడ్డ పెట్టుకుని ఆమె, తను నమ్ముకున్న భార్య, చిన్నపిల్లల్ని చూడకుండా ఆయన, వీళ్ళని మనం ఇంకా ఎక్కువ చూపి కూడా చాలు. శివుని కోపం వస్తుంది. ఇంకొద్దునన్నా మనం ఫస్ట్ మనం చూసుకుందాం. మనము ఈడ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ శరీరంతో కర్మ తెంచుకునేకి వచ్చాము. కొత్తగా ఏం సానుభూతులు తెలిపే అవసరం లేదు, ఎవరిని అయ్యే పాపం అనే అవసరం లేదు. ఇది ప్రతి ఒక్క జీవితంలో జరిగే వాళ్ళందరికీ హెచ్చరికలు. మీరు కూడా లివింగ్ రిలేషన్తో అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్య భర్తలు కానీ ఉంటారు చూడు, తస్మా జాగ్రత్త. మీకు ఉండదు ఆటలు. వీరభద్రుడు వదలు ఎవరిని. కామంతో అడ్డదారులు తప్పుతున్న యువకుల్ని, కామంతో దారి తప్పుతున్న స్త్రీ పురుషుల్ని, కామంతో భార్య భర్తలు ఎట్లా తయారవుతున్నారు చూసాం కూడా. కొంతమంది రకరకాలుగా తయారవుతున్నారు. నేను కామక్రోధాలు ఎక్కువైపోతున్నా కానీ కలియం భ్రష్టపట్టిపోతున్నారు. ఇవన్నీ చక్కదిద్ది ఎలా పాలిస్తాడో మన ఆయన వీరభద్రుడు చూస్తారు నాన్న. రాజకీయం అనేది ఇప్పుడు వరకే ప్రజాస్వామ్యంలో రాజకీయము మనము ఫలితాలు చూస్తాం. 4వ తారీఖు తర్వాత ప్రస్తుతమైన కీలకమైన మార్పులు జరుగుతాయి. మన ఆయన వీరభద్ర సంత్రం లెటర్ వచ్చి దిశానిర్దేశంతో దేశాన్ని పాలిస్తాడు, అన్ని చూపిస్తాడు. అన్ని వ్యవస్థలని, భ్రష్టపట్టిన వ్యవస్థలను ఎట్లా ప్రక్షాళన చేసి పరిపాలన అందించి ఎలా పాలిస్తాడు కూడా మీరు చూస్తారు నాన్న. ధర్మమైంది, న్యాయమైంది, నిజాయితీమైన వ్యవస్థలతో భారతదేశాన్ని ఎట్లా పాలిస్తాడు చూస్తారు. ఫస్ట్ వ్యవస్థల పాలన, రాజకీయ నాయకులు బాగా నీతి నిజాయితీ ఉంటే వ్యవస్థలను బాగుంటారన్న. నీతి నిజాయితీ అధికారులు పనిచేస్తారు. ఇప్పుడు చూసినాం జగన్ గారికి ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఎంతమంది వంతపాడి ఇప్పుడు ఎంతమంది దానికి బలవుతారో ముందుకు చూపిస్తాడు మన ఆయన. ఎవరిని వదిలేదు ఉండదు. మనం అనుకుంటున్నామేమో ఈ వ్యవస్థల్ని జనాల్ని మోసం చేయొచ్చని. వీరభద్రని మోసం చేయడం అవుతుందా? వెంటనే పనిష్మెంట్ ఉంటుంది, వడ్డీతో సహా తిరిగిస్తాడు మన ఆయన. ఈరోజు మనం సంపాదించిన ఆస్తులు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు యాడ దాపెట్టుకుంటారు నాన్న. శివుని తెలియకుండా ఆయన దాపెట్టుకోవాలి. మీడియా వ్యవస్థ వదిలిపోవాల్సిందే. ప్యాలెస్ అయినా కార్లైనా లాస్ట్కి పోతే మళ్ళతాడు కూడా రాదు. ఇది తెలిసి కూడా ఇంత విచ్చలవిడిగా తయారైపోతున్నాం. ప్రజలను అమాయకులు చేసి గొర్రెలు చేసి ఆడుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. ప్రజలు కూడా చైతన్యవంతులు కండి. ఏ నాయకుడు విజయం, ఏ నాయకుడు
విధ్వంసకారుడు, ఏ నాయకుడు భవిష్యత్తు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు, ఏ నాయకుడు తాత్కాలిక సుఖాల కోసం తన పదవి కోసము ఈ ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టి నాశనం చేసినాడు అన్నీ తెలుసు కదా మనకి. మీరు చెప్పినా చెప్పుకున్నా మన ఆయన చేసే పని చేస్తుంటాడు. మీరు మారినా మారకుండా మీ కర్మ సిద్ధాంతం ప్రకారం మీ కర్మపాలలు ఉంటాయి. దాన్ని ఎవడు ఆపలేడు. ముందుకు మంచిగా ధర్మంగా వెళ్ళండి. నాయకులను విమర్శించేది ఒకరినొకరు ఈ సోషల్ మీడియాలో బూతులతో తగ్గించండి. వేస్తాడు మన ఆయన ఎరబోదాడు. తస్మా జాగ్రత్త. మీరు అనుకుంటున్నారేమో కరోనా జాల మనకి అది ఆరంభం, ఇంకా ఇంట్రడక్షన్ సీన్ మన అయింది. ఇప్పుడు ఇంటర్వెల్ అయింది కదా. ఇప్పుడు జూన్ 4తో ఒక పాట అయిపోయింది. రెండో పాటలో భలే ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది. మన ఆయన వీరభోగ సంతులు వస్తాడు కదా, అక్కడ చూసినాం కదా. అఖండ రూపంతోనే మన ఆయన వీరభోగ సంతులు వస్తానన్నా విని ముందుగా అర్థమవుతుంది. జయ వీరభద్రుకు సార్ నమో నమః. ఇన్నేదో ఒక మాట చెప్తే కూడా అది శివుని మాటేనన్న, వీరభద్రుని మాట. మిమ్మల్ని ఏదో ఉత్తేజపడడానికి, మిమ్మల్ని ఏదో మాయ చేయడానికి ఇవన్నీ చెప్పే అవసరం నాకు లేదు. మీ జీవితాలు గ్యారెంటీ లేకుండా అయిపోయినాయి. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. కరోనాలో ఎవరు మిలియనియరు, ఎవరు బిలియనియరు, ఎవరు సౌకర్యం, ఎవరు బీదోడు, ఎవరు చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ, ఎవరు సెలబ్రిటీ అన్నీ చూసినాం కదా. చావుకి ఎవరు ఏముంటుందన్న మనిషి అని చూస్తుంది, కర్మ సిద్ధాంతం చూస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు పొగుడుకుంటా మీరు నాయకుల్ని పాలాభిషేకాలు చేసుకుంటూ ఉండే వాళ్ళకి తస్మాత్ జాగ్రత్త. నిజమైన నాయకులు ఎవరో, నిజమైన దేశానికి ఎవరు వెలిగిస్తున్నారో ఆ సూర్యుడు, చంద్రుడు, అన్నపూర్ణేశ్వరమ్మ, భరతమాత, భూదేవమ్మ, గంగమ్మ తల్లి, సూర్యచంద్రులు, వరుణదేవుడు, వాయుపుత్రుడు, ఇంద్రదేవుడు, ఆ సాక్షాత్ శివపార్వతులు, వీళ్ళన మనకి సృష్టి నేర్పించారు. వీళ్ళు విగ్రహాలు ఉంటాయి రాబో రోజుల్లో. ఇవన్నీ మీకు ముందుగా అర్థమవుతుందన్న. తస్మాత్ జాగ్రత్త. వీరభద్ర యుగంలో బతుకుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మసులుకోండి. అంటే ఎవరికి ఇచ్చేది వాళ్ళకి తిరిగిస్తాడు మన వీరభద్రుడు. జయ వీరభద్రుకు సార్ నమో నమః.